ఒకవైపేమో బాబు పవన్ మరొక వైపు జగన్ పర్యటనలతో ఏపీ రాజకీయం హీట్ ఎక్కుతోంది. తాజా రాజకీయ పరిణామాలపై ఇప్పుడు హాట్ గా డిస్కషన్స్ నడుస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే హస్తనికి బయలుదేరి వెళ్తున్నారు సీఎం జగన్. ఇప్పుడే ఇది అసలైన ట్విస్ట్ గా ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఎందుకంటే కొన్ని గంటల వ్యవధిలోనే ఏపీకి చెందిన ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీ వెళ్లడమే ఇక్కడ సస్పెన్స్ గా మారింది. మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాల గురించి విశ్లేషణ అందించడానికి మహాత్మా. అధికార విపక్షాలకు చెందిన నేతలు ఆంధ్రప్రదేశ్ నుంచి వరుసగా ఢిల్లీ బాట పట్టారు. నిన్ననే విపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చారు. రాత్రి కేంద్ర హోంమంత్రిని అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను హోంమంత్రి అమిత్ షా నివాసంలోనే కలిశారు. ఆ తర్వాత ఈ ఉదయం కొంతమంది వైఎస్ఆర్సీపీలో రాజీనామా చేసి వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలు అలాగే మాజీ మంత్రి నారాయణ వారితో మీటింగ్ నిర్వహించి తిరుగు ప్రయాణం అయిపోయారు. కాసేపట్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఈ రాత్రి 8:30కు ఆయన ఢిల్లీ చేరుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ సైతం ఈ రాత్రికి ఢిల్లీ చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇలా చూస్తుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి చెందిన 3 ముఖ్యమైన పార్టీల అధినేతలు ఢిల్లీకి వరుస పెట్టి వస్తున్నారు. బీజేపీ అగ్రనాయకత్వంతో కలిసి వారు ఏం చర్చిస్తారు ఏంటి అన్నది ఇప్పుడంతా ఆసక్తికరంగా మారింది. రాత్రి అమిత్ షాతో జరిగిన చర్చల్లోనే ముగ్గురు ఏం మాట్లాడుకున్నారు అన్న విషయంలో ఏ పార్టీ నుంచి అధికారికంగా అయితే ప్రకటన లేదు. కాకపోతే ఆయా పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వాటి కారణంగానే కొంత లీకేజ్ అన్నది మనకు తెలుస్తూ ఉంది. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలి అన్న ప్రతిపాదన తెలుగుదేశం తీసుకొచ్చింది అంటూ బీజేపీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. చాలా కాలంగా ఎన్డీఏ కూటమిలోకి తిరిగి రావాలి అంటూ చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకోసం సంప్రదింపులు మంత్రాలు నడుపుతున్నారు అంటూ బీజేపీ నేతలు చెప్పుకుని వచ్చారు. కానీ టీడీపీ నేతల కథనం మరొక రకంగా ఉంది. ఎన్డీఏలోకి చేరాల్సిందిగా బీజేపీ వైపు నుంచే టీడీపీకి ఆహ్వానం అందింది. ఆ మేరకే అమిత్ షా కార్యాలయం నుంచి పిలుపు అందితేనే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చి కలిశారు అన్నది తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. సో ఇలా భిన్న స్వరాలు భిన్నమైన కథనాలు వినిపిస్తున్నప్పటికీ అసలు ఏం జరిగింది అన్న దాని మీద అయితే ఇంకా ఎక్కడా స్పష్టత లేదు. కాకపోతే సార్వత్రిక ఎన్నికలకు అట్ ద సేమ్ టైం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడానికి ఇంకెంతో సమయం లేదు. మరొక 2 నుంచి 3 వారాల లోపే ఈ ఎన్నికల తేదీల్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఇప్పుడు జరుగుతున్న భేటీలన్నీ కూడా ఆ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశాల మీదనే అని చెప్పుకోవచ్చు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఒకవేళ కలిసి పోటీ చేయాలన్న నిర్ణయం జరిగితే అప్పుడు ఎన్ని సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలన్నది తదుపరి నిర్ణయం జరుగుతుంది. ఇంకా ప్రస్తుతానికి బీజేపీ వైపు నుంచి అయితే అధికారికంగా పొత్తులు ఉన్నాయనో, పొత్తుల్లోకి వెళ్తున్నామనో, లేదా ఎన్డీఏలోకి టీడీపీ తిరిగి వచ్చిందనో ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వడం లేదు, కన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఈ నెల 12 తర్వాతనే బీజేపీ దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడతారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పురంధేశ్వరి సహా మరికొంతమంది ముఖ్య నేతల్ని, కోర్ కమిటీ నేతల్ని ఢిల్లీకి పిలిపించి అధిష్టానం పెద్దలు వారితో కూడా మాట్లాడి ఆ తర్వాత ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి, ఎన్ని సీట్లలో ఎలా పొత్తులు పెట్టుకోవాలి, సీట్ షేరింగ్ ఏ రకంగా ఉండాలన్న దాని మీద ఆ తర్వాత డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఏపీ ఎన్నికలకు సంబంధించి. ఇకపోతే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పైకి చెప్పడానికి అధికారిక పర్యటన, నిధులు, ప్రాజెక్టుల కోసమని చెబుతున్నప్పటికీ ఇది ఖచ్చితంగా దీంట్లోనూ రాజకీయం ముడిపడి ఉందని మనం చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు వచ్చి కలిసి వెళ్ళిన వెంటనే ఆయన రావడం అంటే ఇది దేనికి సంకేతం అంటే బీజేపీ 2 పార్టీలని కూడా తమ ఈక్వల్ పార్ట్నర్స్గా చూస్తుందా? ఒకవేళ ఆప్షన్ ఏ టీడీపీతో పొత్తు కుదరని పక్షంలో ఇంకేదైనా ఆప్షన్ బి వైపు కానీ చూస్తుందా అన్న ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. కాకపోతే వైఎస్ఆర్సీపీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉండదు. ఆయన ఎప్పుడూ ఒంటరిగానే పోటీ చేయడానికే ఇష్టపడతారు. పైపెచ్చు బీజేపీని కలుపుకుంటే మైనారిటీ ఓటు దూరం అవుతుందన్న ఒక భావన కూడా ఉంటుంది. కాబట్టి ఇది రూల్ అవుట్ చేయవచ్చు. కానీ అవసరమైన సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ అనేక సందర్భాల్లో మద్దతుగా నిలిచింది. అనేక కీలక బిల్లుల్ని పాస్ చేయడంలో తమ ఓటు బీజేపీకి అనుకూలంగా వేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థుల్ని బలపరిచి ఓటు వేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ 2 పార్టీలని ఈక్వల్గా ట్రీట్ చేస్తూ కొత్త రాజకీయానికి తెరలేపిందా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. రేపు మార్నింగ్ ప్రైమ్ మినిస్టర్ ని కలవబోతున్నారు సీఎం జగన్ అంటున్నారు. ఆయన అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందా?
ఇప్పటికైతే ఇంకా సమయం ఫిక్స్ కాలేదు. కాకపోతే రేపు ఉదయానికల్లా దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ టైంకి పీఎం అపాయింట్మెంట్ ఇస్తారన్నది. ఇక్కడ సమాఖ్య స్ఫూర్తితోటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ప్రధానమంత్రి సహజంగానే అపాయింట్మెంట్ ఇస్తారు. కలిసి కూర్చుని మాట్లాడుకునే సందర్భాల్లో రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇలాంటి గవర్నమెంట్ రిలేటెడ్ అఫీషియల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. వాటితో పాటు పొలిటికల్ మ్యాటర్స్ కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సైతం జగన్ కలిసే అవకాశం ఉంది. అమిత్ షాతో కూర్చుని జరిపే భేటీలోనే పొలిటికల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ మహాత్మా. ఒకవైపు బాబు పవన్, మరొక వైపు జగన్ వరుస పర్యటనలతో ఏపీ రాజకీయం చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్ లో ల్యాండ్ అయిపోయారు. బాబు వచ్చారో లేదో మరి కాసేపట్లోనే ఢిల్లీకి బయలుదేరబోతున్నారు పవన్ కళ్యాణ్. అయితే వెళ్లే ముందుగా చంద్రబాబుని కలవబోతూ ఉండడమే. వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చ జరుగుతుంది, సీట్ల షేరింగ్ సంబంధించి ఎలాంటి అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు, ఇదే అసలైన ట్విస్ట్ గా ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఇంకొక వైపు అట్నుంచి మరి కాసేపట్లో ఢిల్లీ బయలుదేరబోతున్నారు సీఎం జగన్. రేపు ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇందాక మనం చూసాం అసోసియేటెడ్ ఎడిటర్ మహాత్మా చెప్పినట్లుగా పైకి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అలాగే అభివృద్ధికి సంబంధించిన డిస్కషన్స్ కోసమే ప్రధాని మోదీని కలవబోతున్నట్లుగా చెప్తున్నప్పటికీ ఇందులో కూడా రాజకీయ పరమైన అంశాలు ముడిపడి ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా అమిత్ షాతో ఆయన చర్చించబోతున్నట్లుగా అర్థమవుతోంది. ఒకవైపు బాబు పవన్, మరొక వైపు జగన్ పర్యటనలతో పూర్తిగా ఏపీ రాజకీయం మాత్రం హీట్ ఎక్కిపోతోంది. తాజా రాజకీయ పరిణామాలపై హాట్ గా చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే హస్తనికి బయలుదేరి వెళ్లడం సీఎం జగన్ అనేది కాస్త ఆసక్తిని కలిగిస్తోంది.